హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక బ్యాంక్ మీద నా హోమ్ లోను నా జీతం మొత్తం వాళ్ళ హోల్డ్ పెట్టుకుంటుంటే నేను కంప్లైంట్ చేయడం మానవ హక్కుల కమిషన్కి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇదే విషయాన్ని ఆ బ్యాంక్ వాళ్ళకి కూడా చెప్పా. మీరు నా జీతాన్ని ఇబ్బంది పడుతున్నారు, మేము మానవ హక్కుల కమిషన్కి అప్లై చేశానంటే చేసుకో మాకు లెక్క జమ అని అంటున్నారు అనమాట. వాళ్ళకి నిజంగా బ్యాంక్ అబ్బుడ్స్ మనకి కంప్లైంట్ చేసినా వాళ్ళకి లెక్క ఉండదు. మనకి ఇంకా ఎవరికి నువ్వు కంప్లైంట్ పెట్టుకున్నా కూడా వాళ్ళకి లెక్క ఉండదు. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఒక మాఫియా లాగా ఒక కింద ఆఫీసర్ని పై ఆఫీసర్ కాపాడుతాడు, పై ఆఫీసర్ని ఇంకా వాళ్ళ పై ఆఫీసర్ కాపాడుతాడు. కాబట్టి వాళ్ళకి ఉద్యోగంలో వాళ్ళకి ఎలాంటి భయం ఉండదు. కాబట్టి మనం ఎవరు కంప్లైంట్లు పెట్టుకున్నా కూడా వాళ్ళకి ఎలాంటి చలనం ఉండదు అనమాట. కాబట్టి ఒకటి మటుకు నిజం, ఎందుకంటే మనుషులు అనేవాడు తాత్కాలికం, మనిషికి భయపడవచ్చు, కానీ పైన దేవుడు అనేవాడు ఉంటాడు. వాడి వాటికి కంపల్సరీ అందరూ భయపడాలి. లేకపోతే ఏదో ఒకరోజు వాళ్ళ యొక్క పొగరను వస్తారు. మనం చూస్తూనే ఉన్నాం, భవిష్యత్తులో మనం చిన్నప్పుడు చూస్తూనే ఉన్నాం. కొన్ని పెద్ద సంస్థలు ఉన్నాయి, అతి త్వరగా ఇదైపోయినాయి అనమాట. కాబట్టి ఏదైనా కూడా కస్టమర్ అనేవాడు ఉంటేనే మీకు రూపాయి వచ్చింది. ఆ కస్టమర్తోనే వాడుకొని వాడి జీవితాన్ని పిండుకొని మీరు ఏసీలు, మీరు లగ్జరీలు అనుభవిస్తున్నారు. ఆ వడ్డీలతోటి ఎన్నాళ్ళు అనుభవించండి. కాబట్టి మీరు చెప్పేది ఏంటంటే మీకు ఏ సమస్య వచ్చినా కూడా మానవ హక్కుల కమిషన్ ఉంది. ఇంకా కొన్ని సమస్యలు కొన్ని ఉన్నాయి, వాటి కంప్లైంట్ పెట్టండి, వాళ్ళు పరిష్కరిస్తారు. థ్యాంక్ యూ అంటారు.